హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. నిశ్చయంగా నిన్ను నేను ఆశీర్వదిత్తును, నిశ్చయంగా నిన్ను విస్తరింపజేతును అని చెప్పెను. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. ప్రేమనోరా 12వ వచనంలో ఈ యొక్క వాక్యం రాసిన పౌలు అంటున్న మాట ఏంటంటే, ఇంగ్లీష్లో చాలా బాగుంది. వీ డు నాట్ వాంట్ యూ టు బికమ్ లేజీ బట్ టు ఇమిటేట్ దోస్ హూ త్రూ ఫెయిత్ అండ్ పేషెన్స్ ఇన్హెరిటెడ్ వాట్ వాస్ ప్రామిస్డ్. ప్రేమనోరా మనము మొన్న చూసుకున్నాము తగ్గింపు అవసరమని. దానికంటే ముందు చూసుకున్నాము ఆత్మ చెప్పు సంగతులు తెలుసుకోవాలంటే పరిశుద్ధాత్మ నడిపింపు అవసరమని. దానికంటే ముందు మనం చూసినాము దట్ వీ నీడ్ టు వెయిట్ అపాన్ ద లార్డ్ అని. ఇక్కడ దేవుడు ఈరోజు మనకు చెప్తున్న మాట ఏంటంటే, అబ్రహాము కూడా ఓపికతో దేవుడిని వెంబడించడాన్ని బట్టి, ఓపికతో, అంతేకాకుండా ఇంకొక మాట కూడా ఉంది, పేషెన్స్, వెయిటింగ్ పేషెంట్లీ, ఓపికతో సహనంతో దేవుణ్ణి వెంబడించడాన్ని బట్టి హీ గాట్ ఎవ్రీథింగ్ ఇన్ హిస్ లైఫ్. ఆదికాండం 24వ అధ్యాయం 1వ వచనం చూడండి, ఏమేం పొందుకున్నాడో. అబ్రహాము బహుకాలం గడిచిన వృద్ధుడైండెను, అన్ని విషయాలలోనూ. ఎన్ని విషయాలలో? అన్ని విషయాలలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. నీవు ప్రేమను వర్రరా ఒక విశ్వాసి జీవితంలో మీరు గమనించినట్లయితే కొంతమంది ఒక ఏరియాలో సక్సెస్ఫుల్ ఉంటారు, ఇంకొక ఏరియాలో సక్సెస్ఫుల్ ఉండరు. కానీ దేవుడి ఉద్దేశం ఏంటంటే అన్ని విషయాలలో మీరు పర్ఫెక్ట్గా ఉండాలి అని. ఒకసారి 2 పేతురు 1వ అధ్యాయం 8వ వచనం చూడండి. ఇవి మీకు కలిగి విస్తరించిన అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. ఇవి ఎవరికి లేకపోవును వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి కుడివాడును దూరదృష్టి లేని వాడును. ఇక్కడ ఏమంటున్నాడంటే బీయింగ్ ఇన్ఎఫెక్టివ్ అండ్ అన్ప్రొడక్టివ్. మనము ఎఫెక్టివ్గా ప్రొడక్టివ్గా ఉండాలి అంటే మన జీవితాలలో దేవుడు ఏదైనా వాగ్దానం చేసినప్పుడు దాన్ని ఓపికతో దేవుడి దగ్గర కనిపెట్టాలి. ప్రేమనోరా ఈ జనరేషన్లో చాలా తక్కువ మందికి ఇటువంటి నేచర్ ఉంది. మీరు గమనించినట్లయితే ఈ జనరేషన్లో వెరీ ఫ్యూ ఆఫ్ దెమ్ హ్యావ్ దిస్ నేచర్. దే వాంట్ ఇట్ ఎవ్రీథింగ్ ఇమీడియట్లీ. కానీ కొన్ని వాగ్దానాలు ఎట్లుంటాయంటే, అబ్రహాముకి 25 ఏళ్ళు కుమారుడు పుట్టడానికి పట్టింది. నీకు బహుశా 25 ఏళ్ళు పట్టకపోవచ్చు కొన్ని వాగ్దానాలు నెరవేరబడ్డానికి, 6 నెలలు పట్టవచ్చు. కానీ 6 నెలల్లో నువ్వు 5 నెలలు చేసి ఇంకా నాతో అవ్వట్లేదు అని చెప్పి 6 నెలల్లో నువ్వు ఆగిపోయినావు అనుకో, యూ విల్ లూజ్ ఇట్. కొంతమందికి సంవత్సరం పట్టవచ్చు. సంవత్సరంలో 9-12 నెలలలో 11 నెలల 25 రోజులు నువ్వు వెయిట్ చేసి ఓపికతో ప్రార్థన చేసి ఇంకా 5 రోజులు ఓపికతో విసుకుంటే యూ మే నాట్ బీ ఏబుల్ టు గెట్ ఇట్. కొంతమందికి 2 సంవత్సరాలు పట్టవచ్చు. కొన్ని టఫ్ లాంటి కొన్ని ఇప్పుడు నాకు ఇచ్చిన కొన్ని విజన్స్లో కొన్ని దే ఆర్ టేకింగ్ మోర్ దెన్ 4-5 ఇయర్స్. కొన్ని విషయాలు నాకు దేవుడు బయలుపరిచినవి ఏవేవైతే ఉన్నాయో అవి చేస్తున్నాడు, కానీ ఇట్ ఈస్ టేకింగ్ టైం. కానీ ప్రేమ వల్ల ఓపికతో గనక మనము ప్రార్థన చేయకపోతే, విసుక్కోకుండా గనక ప్రార్థన చేయకపోతే ఇవి పొందుకునే ఛాన్స్ ఉండదు. కానీ ఈ జనరేషన్లో ఉన్న ఎంతోమంది విశ్వాసులకి ఏంటంటే ఈ పరిగెట్టడం అవసరం అనమాట. పరిగెట్టడము అలవాటు అయిపోయింది. ఏంటి, అబ్రహాములాగా కాదు, మాకు ఇన్స్టెంట్ కావాలి, మాకు ఇమీడియట్ కావాలి అని. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది ఓపిక అన్నది ఒక వర్చ్యూ, ఇంగ్లీష్లో వర్చ్యూ, ఒక గుణలక్షణం. అది ఆ గుణము ఆ లక్షణము ఉన్న వ్యక్తి జీవితంలో ఓపిక అంటే ప్రేమ మౌనంగా ఉండడం కాదు. ఓపిక అంటే మన వాక్యానుసారమైన మీనింగ్ని కనుక మనం తీసుకుంటే దేవుడు చెప్పింది నమ్మి ప్రార్థన చేయడం ఓపిక. మనము ఒకవేళ దానికి కనుక కరెక్ట్ మీనింగ్ ఇవ్వగలిగితే. ఎందుకంటే అబ్రహాం సైలెంట్గా లేడు. తన భార్య ప్రేమనోరా దేవుడు పిలిచిన తర్వాత నడుస్తున్నాడు, ఎడారిలో నడుస్తున్న సమయంలో సడన్గా ఒకరోజు కరువు వచ్చింది, సమస్య వచ్చింది, ఫరో దగ్గరికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. ఫరో దగ్గరికి వెళ్ళేసరికి భార్యని ఫరో తీసేసుకుందాం అనుకున్నాడు. కానీ ఆయన ఓపికతో దేవుడిచ్చిన వాగ్దానాన్ని గుర్తుపెట్టుకొని ప్రార్థన చేసిండు. భార్య రిటర్న్ వచ్చింది, భార్యతో పాటు కొంతమంది పనివాళ్ళు, ఇంకా ఆస్తి కూడా రిటర్న్ వచ్చింది. దాంట్లో సాధారణ ప్లాన్ వేరే ఉండే అనుకోండి. తర్వాత అబీమెలెకు గుడి దగ్గరకు వెళ్ళినప్పుడు కూడా అటువంటి పరిస్థితి. బట్ హీ ప్రేడ్ అండ్ వెయిటెడ్ అపాన్ ద లార్డ్. ప్రేమనోరా ఎన్నోసార్లు మన జీవితాలలో కూడా వాగ్దానము దేవుడు చేసిన వాడు నమ్మదగిన వాడు. అందుకే ఆ 12వ వచనం నాకు చాలా ఇష్టమైన వచనం అది. వీ డు నాట్ వాంట్ యూ టు బికమ్ లేజీ బట్ టు ఇమిటేట్ దోస్ త్రూ ఫెయిత్ అండ్ పేషెన్స్.
నీకు విశ్వాసం ఒకటి ఉంటే సరిపోదు, విశ్వాసంతో పాటు నీకు కావాల్సింది ఓపిక. ప్రియమైన వాళ్ళరా, విశ్వాసము ఏం చేస్తుంది అంటే నమ్మేటట్టు చేస్తుంది, దేవుడు చేస్తాడు అని. కానీ ఓపిక ఏం చేస్తుంది తెలుసా? దేవుడు చేస్తాడు అని నమ్మేటట్టు చేసి కన్సిస్టెంట్గా ప్రార్థన చేయడానికి నీకు నిరుత్సాహం కలగకుండా ధైర్యం ఇస్తుంది అనమాట. కానీ కొంతమంది ఏంటంటే బద్దకించేస్తారనమాట. కాదులే ఇంకా దేవుడితో నేనే ఏదైనా ఒకటి చేసుకోవాలి, కాదులే ఇంకా దేవుడితో నేనే వేరే ఆల్టర్నేటివ్ చూసుకోవాలి. నీకు ఓపిక లేదనుకో, నువ్వు వివేచించే పరిస్థితుల్లో ఉండవు, తొందరపడతావు. అట్లా ఎన్ని విషయాలలో ఆల్ ఐ కెన్ సే ఈజ్ అన్లెస్ యూ హ్యావ్ దట్ పేషెన్స్, దెర్ ఈజ్ ఆల్వేస్ ఎ పాసిబిలిటీ టు టేక్ ఎ రాంగ్ రూట్. అందుకే దేవుడు అంటున్న మాట ఏంటంటే, ఏ వ్యక్తి లోపల అయితే ఓపిక ఉంటుందో ఆ వ్యక్తి విశ్వాసంని కంబైన్ చేసుకొని అతడు బద్దకించకుండా ప్రార్థన చేస్తాడు అనమాట. ప్రేమనరా, మనము ఆనవాళ్ళు సూచనలు కనిపించకపోయినా మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ప్రతి దినము దేవుడు చెప్పిన వాగ్దానాలని గుర్తుపట్టాలి, వాటిని అండర్లైన్ చేసుకోవాలి. నీకు ఇచ్చిన సంవత్సరంకి ఇచ్చిన వాగ్దానము సండే మెసేజెస్లో, ఎవ్రీడే మెసేజెస్లో దేవుడు నీతో మాట్లాడుతున్న ఎత్తిపట్టి ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేయడం మొదలు పెడతావో, ప్రేమనరా, నువ్వు వెనుకకు తిరిగి చూసినప్పుడు నీ జీవితంలో అరే అప్పుడు చెప్పింది ఆల్రెడీ జరిగింది కదా అనిపిస్తుంది. లేకపోతే ఏమవుతుందంటే, ఓపిక లేని వ్యక్తి ఏం చేస్తాడంటే దూరదృష్టి లేకుండా ఫలభరితుడుగా ఉండడంట. He will not be productive and effective also. నాట్ ఓన్లీ ఎఫెక్టివ్ బట్ యూ నీడ్ టు బి ప్రొడక్టివ్. అంటే ప్రియమైన వాళ్ళరా, నువ్వు నీ జీవితంలో ఓపిక ఉండాలి. అబ్రహాముకి దేవుడు తనతో అబ్రహాముతో చేసిన వాగ్దానము నెరవేరుతుందా లేదా అనే అనుమానంకి వచ్చేసే పరిస్థితి. 99 ఏళ్ళప్పుడు వాళ్ళు దర్శించినప్పుడు సారా నవ్వుతుంది, నేను ఈ వయసులో నేను ఎక్కడి నుండి కుమారుణ్ణి కనగలుగుతున్నాను. కానీ దేవుడు అంటాడు, దేవుడుకి అసాధ్యం అంటూ ఏం లేదు. ప్రేమనులారా, ఈరోజు నీ జీవితంలో నా జీవితంలో కూడా లోకానుసారమైన మనుషులకు లేని అలవాటు ఏంటి అంటే ఓపిక. మనుషులకు ఓపిక లేదు ఇవాళ రేపు. పాస్టర్లకు ఓపిక లేదు, పిల్లలకు ఓపిక లేదు, వ్యాపారంలో ప్రజలకు ఓపిక లేదు, బిజినెస్లో ఓపిక లేదు. ప్రేమనులారా, కొన్నిసార్లు నేను మొన్న ఈ అమెజాన్ ఇంటర్వ్యూ చూస్తున్నా, ఆయన జెఫ్ బెజోస్ది ఇంటర్వ్యూ చూస్తుంటే ఆయన పబ్లిక్ అంటే ఐపీఓ అంటారు కదా, ఏదైతే షేర్స్ ఇష్యూ చేసేటప్పుడు చెప్పిండంట, ఇది రిజల్ట్ మీకు ఇమీడియట్గా రాదు, ఒక 10 years అయితే మీకు షేర్స్ పైకి ఎదగవు, అట్లయితేనే కొనుక్కోండి లేకపోతే కొనుక్కోకండి అని ముందే చెప్పిండంట. దేవుడు తెలియని వ్యక్తికి ఓపికతో హ్యాండిల్ చేయడం తెలిస్తే, నువ్వు నేను దేవుడిని నమ్మిన వ్యక్తులము, దేవుడి వాక్యాన్ని తెలిసిన వ్యక్తులము, దేవుడిలో ఎదగాల్సిన వ్యక్తులము, దేవుడి కొరకు గొప్ప కార్యాలు చేయాలని దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్న వ్యక్తులకి ప్రార్థన విషయంలో, దేవుడు చేసిన వాగ్దానం నెరవేరుస్తాడనే విషయంలో ఓపిక లేకపోతే ఎవరేం చేయగలుగుతారు? యూ విల్ బీ చాలా బ్యూటిఫుల్ ఉంది అది 2 Peter 1:8 it says that you will be ineffective and unproductive and your knowledge of in the knowledge of our Lord Jesus Christ. చదవండి బ్రదర్ తెలుగులో. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తు గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. సోమరులైనను నిష్ఫలులైన కాకుండా చేయదు. దానికంటే ముందు వచనాలలో ఏమేమి ఉండాలంట చూడండి. 5వ వచనం, ఆ హేతువు చేతని మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును జ్ఞానమును ఆశా నిగ్రహము సహనమందు భక్తిని. చూడండి, సహనము, ఓపిక, ఆశా నిగ్రహము ఆర్ కాల్డ్ సినోనిమ్స్ అనుకుంటా. సో ఇవి లేకుండా నువ్వు దేవుడిలో ఎదగలేవు. ఇంకా 2-3 క్వాలిటీస్ కూడా ఉన్నాయి. బట్ ఓవర్ ది ఇయర్స్ ఐ హ్యావ్ అబ్జర్వ్డ్ ఈస్ పర్సివరెన్స్, గాడ్లీనెస్, సెల్ఫ్ కంట్రోల్ ఆర్ ఆల్సో ది సినోనిమ్స్, దగ్గర వర్డ్స్. కాబట్టి ఓపికకి ఇవన్నీ కూడా యాడెడ్ వర్డ్స్ అని అనొచ్చు. సో ఇవి లేకుండా వీ విల్ నాట్ బీ ఏబుల్ టు బీ ప్రొడక్టివ్ అంట. ఇది అంటున్న వ్యక్తి ఎవరో తెలుసా? పేతురుకి ఎంత ఓపిక ఉందో మనందరికీ తెలుసు. కానీ చివరి దినాలలో అతడి జీవితంలో జరిగిన మిస్టేక్స్ అర్థం చేసుకొని సంఘాలకు రాసేటప్పుడు ఈ మాట మాట్లాడుతున్నాడు. ఈరోజు నీ జీవితంలో నా జీవితంలో కూడా ప్రేమనులారా, ఈ లోకరీతి మనుషులకే ఇంత ఓపిక ఉంటే
ఇంత జ్ఞానం ప్రేమ ఓపికతో వాళ్ళు ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కూడా ఎట్లా నమ్మిండొచ్చు కదా ఈయన చెప్పిన మాటలకి. నమ్మిండ్రు, ఇన్వెస్ట్ చేసిర్రు. హీ హెస్ బికమ్ ఎ బిలియనేర్. ఆయన ఏం చేస్తాడంటే తెలుసా, ఇప్పుడు నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే అంటే మాస్ లోపల అంటే మన స్పేస్ లోపల ఒక పెద్ద ట్యూబ్స్ కడతాడంట. ఆ ట్యూబ్స్ లోపల అంటే ట్యూబ్స్ అంటే ఎంత పెద్ద అంటే ఒక 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్ల ట్యూబ్స్ కట్టి ఆ ట్యూబ్స్ లోపలనే ఆర్టిఫిషియల్ వెజిటేషన్ చేసి అక్కడ కాలనీస్ కట్టి, అసలు ఒక్కసారి ఆలోచించండి ద కైండ్ ఆఫ్ అందుకే ఎంటికలు లేవేమో ఆయనకి. ఆలోచించి ప్రేమనోళ్ళరా, పీపుల్ ఆర్ గోయింగ్ క్రేజీ వెన్ ఇట్ కమ్స్ టు విజన్ అండ్ ప్లాన్. నాట్ క్రిస్టియన్స్, అదర్స్. మనమేమో బద్దకించి కొంచెం ఉంటే చాలు, ఇంత ఉంటే చాలు, అంత ఉంటే చాలు, అది ఉంటే చాలు, ఇది ఉంటే చాలు. ప్రేమనోళ్ళరా, దేవుడిని ఎరిగిన వారు గొప్ప కార్యములు జరిగిస్తారని దానియేలు 12:3 ఉంటుంది. సో కాబట్టి ఈరోజు దేవుడు నీతో చెప్తున్న మాట ఏంటంటే, నీకు ఇచ్చిన వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు. అందుకు నువ్వు ప్రార్థన చేయి. ఎవ్రీ డే లైవ్లోకి ఎందుకు రావాలి నువ్వు అంటే, ఎందుకు రావాలి? ప్రార్థన తప్ప దెర్ ఇస్ నో అదర్ వే వేర్ గాడ్ కెన్ ఆపరేట్. ప్రేమ వాళ్ళరా, నువ్వు ఎంత ప్రొఫెషనల్ అయినా ఉండిండొచ్చు, ఎంత స్కిల్ఫుల్ అయినా ఉండిండొచ్చు, ఎంత వాగ్దానాన్ని ఎత్తిపట్టి దేవుడు చేస్తాడు అని హృదయంలో నమ్మకం ఉన్నా, నీ మైండ్ మాత్రం అటు ఇటు పరిగెడుతుంది కనుక ప్రార్థన అవసరం. నీ చేతికి థింగ్స్ వచ్చిన తర్వాత కూడా ప్రార్థన అవసరం, ఎట్లా ఉపయోగించాలో తెలియదు కనుక. సో కాబట్టి ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, పర్సివరెన్స్, పేషెన్స్, గాడ్లీ సెల్ఫ్ కంట్రోల్ ఆర్ దగ్గర సినోనిమ్స్ కనుక ఈ కొన్ని లక్షణాలు కలిగి విశ్వాసంలో నీకు ఇవ్వబడిన వాగ్దానం అబ్రహాం ఎట్లయితే వెయిటింగ్ చేసిండు, పేషెన్స్తో వెయిట్ చేసిండు. సో కాబట్టి ఈరోజు నువ్వు వెయిటింగ్లో ప్రార్థన కలుపుకొని చేస్తే you will be able to do wonders and miracles. Hallelujah. You will be able to do wonders and miracles. ఏదైతే ఇంపాసిబుల్ అనుకుంటున్నావో ఈరోజు నువ్వు, అబ్రహాం కంటే టఫ్ ఛాలెంజెస్ అయితే నీకు లేవు. కానీ నువ్వు ఓపికతో ప్రేయర్ చేస్తే, విసుకక ప్రేయర్ చేస్తే, నిలకడగా ప్రేయర్ చేస్తే నీ జీవితంలో అవి 100% నెరవేరుతాయి. నా జీవితంలో 100% నెరవేరుతాయి. ఈ ఓపిక కలిగిన వ్యక్తులని కదిలించడం చాలా కష్టం. ఈ ఓపిక కలిగిన వ్యక్తులని ట్రబుల్ చేయడం చాలా కష్టం. సాతాను అందుకే ఓపిక లేకుండా చేస్తుంది అన్నమాట. మనకు తొందరపడేటట్టు. ప్రేమనరా, అలా కాకుండా నువ్వు విశ్వాసంలో ఎదగాలి అంటే యూ షుడ్ హ్యావ్ దట్ ప్యాషన్ టు బీ పేషెంట్. పేషెన్స్ రావాలి అంటే ప్రేయర్ చేయాల్సిందే. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రభా, పేరున ఒక్కొక్కరిని దీవించండి. ఈరోజు మెసేజ్ విన్నవారు ధన్యులు గనుక వారికి ఓపికను, ఆత్మ ఫలమును, పర్సివరెన్స్ని దయచేసి వారి ఈ యొక్క ఛాలెంజెస్లో విజయం పొందుకొని ముందుకెళ్ళే కృప దయచేయమని, తిరిగి కలుసుకునేంత వారిని కృపలో భద్రపరచమని యేసు నామంలో ప్రార్థించి వేడుకున్నాం తండ్రి. ఆమేన్.